అసలు ఈ వెజ్ తిని తిని నాకైతే యాస్టకు వచ్చేసింది. అసలు చికెన్ లేక నేనైతే అసలు తినలేకపోతున్న. కర్రీస్ ఎన్ని వెజ్ కర్రీస్ ఉన్నాయి, చికెన్ తినలేదు అన్న వెల్తీ మాత్రం ఉండిపోయింది. సో ఇంకా నేనైతే ఇంకా సండే రోజు చికెన్ అయితే తెప్పించేసుకొని ఇంకా పులావ్ చేసుకొని తిందామని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోయి చికెన్ అయితే తెప్పించేసుకున్నాను అనమాట. అండ్ లెగ్ పీస్ కూడా తెప్పించేసాను. అండ్ అస్సలు చూడండి ఆ పులావ్ అయితే ఎంత బాగా వచ్చిందో. అసలు ఈ టేస్ట్ అనేది ఏ కర్రీలో కూడా రాదండి, వెజ్ కర్రీలో ఎందులో కూడా రాదు. సో అలా లెగ్ పీస్ పెట్టుకొని అసలు ఆ చికెన్ పులావ్లో ఆనియన్ పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం సూపర్ వచ్చేసింది. అసలు ఎన్ని రోజులు, ఒక 1 month అయి ఉంటుంది నేను తినక. అసలు ఈ బర్డ్ ఫ్లూ ఏందో కానీ తినలేకుండా అయిపోయింది. బట్ ఈరోజు మాత్రం ఇక తినేసిన నేను. అట్లా చికెన్ తిని అట్లా ఎంజాయ్ చేస్తుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అండ్ నేను చికెన్ తింటూ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసిన అనమాట. సో మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంకా చికెన్ మ్యాచ్ అసలు సండే సెట్ అనిపించింది. సో నేనైతే మా సండే ఇలా చేశాను. మీరు ఎలా చేశారు?